హలో అండి, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు సాయంత్రం మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. సో మెయిన్గా ఏంటంటే కట్ ఆఫ్ రెడ్యూస్ అయిన తర్వాత మనకి రిజిస్టర్ చేసుకోవడానికి చాలామందికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే కట్ ఆఫ్ తగ్గిన తర్వాత క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మనకి ఈరోజు డిస్ప్లే చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఈ వీడియో అనమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా మనకి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పెయిడ్ ద రిజిస్ట్రేషన్ ఫీజ్ బట్ నాట్ అప్లోడెడ్ ద డాక్యుమెంట్స్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ పర్సంటైల్ రిలీజ్డ్ బై ఎన్బిఈ. సో ఇది ఎవరైతే రిజిస్టర్ చేశారో పేమెంట్ చేశారు కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదన్నమాట. అలాంటి వాళ్ళు ఒక 15 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారనమాట. సో ఒకవేళ మీ యొక్క నేమ్ దీంట్లో ఉన్నట్లయితే ఒకసారి మీరు చెక్ చేసుకొని వీలుంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దానికి మీకు టైం అయితే ఇచ్చారు. సో ఇప్పటి వరకు 3వ తారీఖు ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయడానికి లేదు. మీరు లాగిన్ చేసి ఇక్కడ రైజింగ్ ఏ టికెట్ అని ఉంటుంది. అంటే గ్రీవెన్సెస్లోకి వెళ్తే అక్కడ టికెట్ రైజ్ చేయడానికి ఉంటుంది. సో మీరు అది చూసినట్లయితే అక్కడ మీకు ఏమేమి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి ఏంటి అనేది అవన్నీ కూడా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి మీరు ఎలిజిబుల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చాలామందికి కొంతమందికి అయితే 74,000 86,000 ర్యాంక్ అయితే ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా మేబీ అంటే ఇంకొకటి కూడా ఉండొచ్చు, వీళ్ళకి ఆల్రెడీ వేరే ఎక్కడైనా సీట్ వచ్చి ఉండొచ్చు, అందుకని వీళ్ళు అప్లోడ్ చేయలేదేమో, బట్ తెలియదు మనకి. సో దాని తర్వాత నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇంకోటి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఒక ముగ్గురు ఉన్నారు. సో ఆ ముగ్గురు ఎందుకు నాట్ ఎలిజిబుల్ అని అంటే వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేశారు. ఇక్కడ స్టే 1 అలాట్మెంట్లో వీళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ క్యాండిడేటు నాట్ ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఈ క్యాండిడేట్ ఏమో డిబార్ అయ్యారు 3 years. ఈ క్యాండిడేట్ కూడా అదేవిధంగా మనకి డిబార్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ ముగ్గురు నాట్ ఎలిజిబుల్. ఇకపోతే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ పర్సంటైల్. సో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరి లిస్ట్ అంతా కూడా దీంట్లో ఉందన్నమాట. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి దాదాపు నీట్ స్కోరు 559 ఉన్న క్యాండిడేట్ కూడా అప్లై చేయడం జరిగింది. సో మరి క్యాండిడేట్ వేరే స్టేట్ అంటే కాదు, లోకల్ ఏరియానే, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. ఇలా అదర్స్ అని ఉంటే మాత్రం వేరే స్టేట్ నుంచి వచ్చినట్లు, లేదనంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న క్యాండిడేట్స్ అనమాట వీళ్ళంతా కూడా. సో ఇక్కడ మనకి S1 S2 S3 అని ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. S1 అంటేనేమో మనకి బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా అంటారు. దాంట్లో S1A S1B అని 2 ఉంటాయి. S1A అంటే మనకి అన్రిజర్వ్డ్ సీట్స్ అనమాట. ఓకే, ఈ అన్రిజర్వ్డ్ సీట్స్కి ఈ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా అదర్స్ అని ఎవరైతే ఉంటారో వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. కాబట్టి ఈ కోటాకి, ఈ S1A అనే కోటాలో ఉన్నటువంటి సీట్స్కి అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో అది ఒకటి. రెండోది S1B అనమాట. ఇది ఓన్లీ పర్టికులర్గా ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే రిజర్వ్ చేయబడినటువంటి కోటా కాబట్టి దీంట్లో ఎవరైతే ఏపీ నుంచి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎస్ అని ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇక అదర్స్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ నో అని ఉంటుందన్నమాట. దీనికి నాట్ ఎలిజిబుల్ అనమాట వీళ్ళు. సో అదర్స్ ఎంతమంది ఉన్నారు, లోకల్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాము. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటాకి ఎవరెవరు అప్లై చేశారో అప్లై చేసిన వాళ్ళల్లో ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా దీంట్లో మెన్షన్ చేశారు. అవన్నీ కూడా మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో దాని తర్వాత రిమార్క్స్ కూడా పక్కన ఇంకో కాలం పెట్టారనమాట. ఇన్ కేస్ ఎవరైనా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోతే మేబీ వాళ్ళకి రిమార్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు అప్లై చేసిన ప్రతి కోటాకి ఇక్కడ ఎస్ అని ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ డాక్యుమెంట్. సో దీన్ని లింక్ నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఒకవేళ దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే, మీరు ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేశారు, కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, కొన్ని చేయలేదు అనుకుందాము. సో దాంట్లో ఇక్కడ ఏమైనా రిమార్క్స్ ఉన్నట్లయితే
దానికి సంబంధించి మీరు టికెట్ రైజ్ చేయండి. గ్రీవెన్సెస్లోకి వెళ్ళి మీరు లాగిన్ చేసి అకౌంట్ లాగిన్ అది ఎప్పటిలోపు చేయాలనంటే మనకి 3వ తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు టైం ఉందన్నమాట. సో ఆ విధంగా మీరు సబ్మిట్ చేసినట్లయితే అన్నీ కూడా మళ్ళీ మిమ్మల్ని ఎలిజిబుల్ అయినట్లయితే అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఎలిజిబుల్ చేసి మళ్ళీ ఈ లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, వితౌట్ ఎనీ రిమార్క్స్. సో ఇకపోతే మనకి S3 ఇది ఇన్స్టిట్యూషనల్ కోటా. దీనికి ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరికీ ఎస్ అని ఉంటుంది. సో కొంతమందికి ఇక్కడ మనకి రిమార్క్స్లో కూడా కొంత రిమార్క్స్ ఉన్నాయి కొంతమందికి. ఇక్కడ చూడండి, వీళ్ళంతా జనరల్గా అసలు వీళ్ళు అప్లై చేయలేదు ఇన్స్టిట్యూషనల్ కోటాకి, వాళ్ళు ఆప్షన్ పెట్టుకోలేదు కాబట్టి వీళ్ళకి నో అని ఉంటుంది. ఇతను ట్రై చేశాడంటే ఇన్స్టిట్యూషనల్ కోటాకి ఎస్ అని పెట్టాడు, కానీ అయినా కూడా ఇతనికి నో అని వచ్చింది. ఎందుకనంటే రిమార్క్స్లో రీజన్ ఉంటుంది చూడండి, నాట్ ఎలిజిబుల్ యాజ్ నాట్ అప్లోడెడ్ స్పాన్సర్షిప్ లెటర్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ ఫర్ క్లెయిమింగ్ ఇన్స్టిట్యూషనల్ కోటా. సో ఇది అతను లెటర్ అప్లోడ్ చేయలేదు కాబట్టి అతనికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి ఇక్కడ నో పెట్టడం జరిగిందనమాట. సో ఇలా ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఇప్పటికైనా ఈ లెటర్ తెచ్చుకొని దానికి ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసినట్లయితే ఆ గ్రీవెన్సెస్లో మేబీ మిమ్మల్ని కూడా ఇన్స్టిట్యూషన్ కోటాకి ఎలిజిబుల్ చేసి మళ్ళీ రెక్టిఫై చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో క్విక్గా యాక్ట్ అవ్వండి. ఎందుకనంటే ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అందరూ కాదు, ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో ముందు ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి మీ నేము అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత దెన్ ఇష్యూస్ ఉన్నట్లయితే గ్రీవెన్సెస్ దానికి 3rd ఫిబ్రవరి లాస్ట్ డేటు. సో దాని తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇది ఆఫ్టర్నూన్ వరకు టైం ఇచ్చారనంటే మేబీ ఆ రోజు సాయంత్రం కానీ లేదా నెక్స్ట్ డే కానీ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాతనే మనకి వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తుందన్నమాట. ఓకే, సో అయితే దీంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అని మొత్తం క్లియర్గా ఈ డేటా అంతా కూడా చెక్ చేశాను. అవి కూడా మీకు అందరికీ చూపిస్తాను. దానికంటే ముందు ఇంకొక చిన్న కాషన్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఒక 3 నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్లో ఉన్నారు. ఇవి ఎందుకు ఉన్నారు అనేది ఇక్కడ రిమార్క్స్ నేను ఇందాక చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి దీని మీద మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఇలాంటి మిస్టేక్స్ మీరు ఈ సంవత్సరం చేయకుండా ఉంటే తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ క్యాండిడేట్ రిమార్క్స్ చూడండి. ఇది ఆ క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది మనకు అవసరం లేదు, బట్ జస్ట్ రీజన్ మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో క్యాండిడేట్ ఈజ్ డిబార్డ్ ఫర్ 1 year యాజ్ షీ డిడ్ నాట్ రిపోర్ట్ టు మేనేజ్మెంట్ కోటా స్ట్రే 1 అలాట్మెంట్ 2024-25. అంటే లాస్ట్ ఇయర్ తను మేనేజ్మెంట్ కోటాలో స్ట్రే వేకెన్సీ రౌండ్ 1కి రిపోర్ట్ చేయలేదు. అంటే తనకి సీట్ వచ్చింది, అలాట్మెంట్లో సీట్ వచ్చింది, కానీ నాట్ రిపోర్టెడ్ అనమాట. సో అందుకని ఒక సంవత్సరం డిబార్ చేయడం జరిగిందనమాట. ఒక సంవత్సరం అని అంటే ఈ ఇయర్ దాకా, ఈ 25-26 అకాడమిక్ ఇయర్కి నాట్ ఎలిజిబుల్. సో డిబార్ అయింది కాబట్టి అదొకటి. అంటే ఇక్కడ చూడండి, మీరు స్టే వేకెన్సీ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఈ కండిషన్, నాట్ ఓన్లీ స్టే వేకెన్సీ, మాపప్ రౌండ్ అని ఏదైనా మీకు ఎప్పుడైతే కండిషన్ ఉంటుందో, మీరు రిపోర్ట్ చేయకపోతే, సీట్ వచ్చినా కూడా రిపోర్ట్ చేయకపోతే అనే కండిషన్ ఉంటుందో, సో దాన్ని బట్టి మీకు ఈ 1 year డిబార్ అనేది అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి అలాంటి మిస్టేక్ ఈ సంవత్సరం మీరు చేయకండి. ఓకే, తర్వాత చూసుకుందాము ఇట్లాంటివన్నీ, లేదా ఏమవుతుంది అన్నట్టుగా చూసుకుంటే ఇట్లాంటి ఎఫెక్ట్స్ మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కరెక్ట్గా మీరు కావాలనుకున్న కాలేజెస్, కావాలనుకున్న బ్రాంచెస్ మాత్రమే మీరు ఆప్షన్స్లో పెట్టే ప్రయత్నం అయితే చేయండి. అన్నీ పెట్టినట్లయితే ఏదో ఒకటి వస్తుంది. ఒకవేళ ఏదో ఒకటి వస్తే తర్వాత వచ్చిన తర్వాత నేను వెళ్ళను అని అనుకుంటే, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్లా కాదు, ఈ సంవత్సరం మీకు సెక్యూరిటీ డిపాజిట్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు సెక్యూరిటీ డిపాజిట్ 3 lakhs పే చేయాల్సి ఉంటుంది మేనేజ్మెంట్ కోటాలో. ఆ 3 lakhs కూడా మీకు రాకుండా పోతాయి, మీకు సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఆ 3 lakhs రావు. అదేవిధంగా మేబీ ఈ డిబార్ కండిషన్ కూడా ఉంటే అది కూడా అప్లై అవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మీరు తెచ్చుకోకండి. సో కాబట్టి నేను చెప్పినట్లు మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఏం కావాలో అవి మాత్రమే పెట్టండి, అన్నీ పెట్టకండి. ఓకే, సో ఇంకా ఇక్కడ ఇది కూడా సేమ్ అలాంటిదే, డిస్కంటిన్యూ చేశారనమాట. ఆల్రెడీ ఏదో రౌండ్లో వచ్చింది సీటు, కానీ మరి
జాయిన్ అయ్యారు, సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు, అంతా అయిపోయింది, కానీ డిస్కంటిన్యూ చేశారనమాట. డిస్కంటిన్యూ చేయడం వల్ల ఏమైంది ఎఫెక్ట్ ఇక్కడ, 3 ఇయర్స్కి డీవార్ చేశారనమాట. అప్పటిదాకా అంటే 3 ఇయర్స్ దాకా, లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఈ సంవత్సరం 25-26 అకాడమిక్ ఇయర్, 26-27, 27-28, ఈ 3 అకాడమిక్ ఇయర్స్ దాకా ఈ ఏపీలో తనకి పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే లేదనమాట. సో ఈ విధంగా మీకు ఈ డీబార్ అనే కండిషన్ ఒకటి ఉంటుంది. 3 ఇయర్స్ డీబారు, తర్వాత 1 ఇయర్ డీబారు, తర్వాత పెనాల్టీ, ఇట్లాంటివన్నీ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి విషయం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అన్నీ తెలుసుకొని మాత్రమే ఆప్షన్స్ పెట్టేటప్పుడు కేర్ తీసుకొని పెట్టండి. లేదంటే మాత్రం ఇలాంటిది ఏదో ఒకటి జరిగితే అనవసరంగా మీ యొక్క ఫ్యూచరు స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సరే, ఇది జస్ట్ నేను చెప్పాలనుకున్నాను, అది ఇంకా తర్వాత మీ ఇష్టం. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక చూపించాను కదా, మనకి మొత్తము ఎంతమంది దీంట్లో ఉన్నారు ఈ లిస్ట్లో అంటే 948 మెంబర్స్ ఉన్నారు. ఓ అంతేనా, తక్కువే కదా అని అనుకుంటే తక్కువ కాదు. దీనికంటే ముందు మనకి అంటే ఫస్ట్ ఈ కట్ ఆఫ్ తగ్గక ముందు, అంతకుముందు ఎవరైతే ఫస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళంతా కూడా అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే మనకి, అంటే అప్పుడు మనం క్వాలిఫై అవ్వకముందు ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళు చూడండి 2190 మంది, అంటే 2190 మెంబర్స్ దీంట్లో ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు ఎంతమంది వచ్చారు మనకి, 948 మెంబర్స్ ఉన్నారనమాట. సో ముందుగా ఈ 948 మెంబర్స్లో మనకి ఎంతమంది దేని అంటే ఏ కోటాకి అప్లై చేశారు అనేది ఒకసారి చూపిస్తాను మీకు. సో S1A అని అంటే అందరూ ఎలిజిబులే, అది అన్రిజర్వ్డ్ కోటా కాబట్టి, బి కేటగిరీ అన్రిజర్వ్డ్ కోటా కాబట్టి దాంట్లో లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి మనకి 948 అవుట్ ఆఫ్ 948 యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తుంది. సో దీని తర్వాత S1B అని అంటే ఇది ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ అనమాట. ఎవరైతే ఏపీ లోకల్ ఉంటారో, ఏయూ కానీ ఎస్వి రీజన్ కానీ ఉంటారో, సో వాళ్ళంతా కూడా ఈ దీంట్లో ఎస్ అని ఉంటుంది వాళ్ళ ఏది S1B అనే కేటగిరీలో. ఓకే, సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 459 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మేబీ ఏయూ రీజన్ నుంచి అయ్యి ఉండొచ్చు, లేదనంటే ఎస్వి రీజన్ నుంచి కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. సో అందరూ కలిపి ఆ 459 ఎంత ఇప్పుడు చూసాం, 459 మెంబర్స్ ఉన్నారు దీంట్లో. సో బి కేటగిరీ సీట్లు ఏవైతే ఉంటాయో, ఏది అన్రిజర్వ్డ్ కాకుండా లోకల్ సీట్స్ ఏవైతే ఉంటాయో, ఆ లోకల్ సీట్స్కి ఈ 459 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మిగిలిన క్యాండిడేట్స్ ఎవరు కూడా దానికి ఎలిజిబుల్ అవ్వరు అనమాట. ఓకే, మిగిలిన క్యాండిడేట్స్ ఎవరనంటే ఇప్పుడు ఏపీ కాకుండా అదర్స్ అని ఉన్నారు చూడండి, ఈ వీళ్ళంతా కూడా. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి S12 అంటే ఎన్ఆర్ఐ కోటా. ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 368 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. 368 మంది ఉన్నారు. ఓకే, ఎన్ఆర్ఐ కోటాలో చూడండి, ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా 421 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ కోటాలో అప్లై చేసుకున్నారు. మరి మీరు వీళ్ళు నిజంగా ఇప్పుడు ఆప్షన్స్ పెడతారా, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ వేరే ఎక్కడైనా వచ్చిందా కూడా తెలియదు మనకి. ఇది రీసెంట్ రిజిస్ట్రేషనే కాబట్టి మేబీ వీళ్ళు దీంట్లో అండ్ ఆల్ ఇండియా కోటాలో లేదా వేరే స్టేట్ కోటాలో కూడా ఎక్కడైనా ట్రై చేస్తుండొచ్చు. బట్ వీళ్ళు ఏపీ క్యాండిడేటే కాబట్టి ఇక్కడ లోకల్ లేదా అన్రిజర్వ్డ్ సీట్స్ ఏదైనా వస్తే దాంట్లో వెళ్ళిపోతారు. బట్ ఎందుకైనా మంచిదని మేబీ ఎన్ఆర్ఐ కోటా కూడా అప్లై చేసుకొని ఉండొచ్చు. కాబట్టి ఇది మనము కాంపిటీషన్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే 421 అని అంటే 552,000 అంటే మంచి బ్రాంచే వచ్చే అవకాశం ఉంటుంది. బీ క్యాట్లో వస్తుంది మంచి బ్రాంచ్, అంటే ఇంకా టాప్ బ్రాంచెస్ కావాలంటే బీ క్యాట్లో పాసిబుల్ కాకపోతే మేబీ ఎన్ఆర్ఐలో వెళ్తారనమాట. సో అలా ఉంటుంది. ఎనీవే మనకి 368 క్యాండిడేట్స్ దీంట్లో ఎన్ఆర్ఐ కోటాలో ఉన్నారు. 368 అయినా 368 అనమాట. సో ఇకపోతే మనకి ఇన్స్టిట్యూషనల్ కోటా కూడా ఉంటుంది కదా, దాన్ని S3 అంటాం మనము. సో ఇన్స్టిట్యూషనల్ కోటా కోసం అప్లై చేసుకున్న వాళ్ళు 124 మంది ఉన్నారు. 124 మెంబర్స్ ఉన్నారనమాట. ఓకే, ఇదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈరోజు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ మాత్రమే. సో ఇది కాకుండా మనకి ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన మెరిట్ లిస్ట్ కూడా ఉంది.
దాంట్లో 2100 మంది ఎంతో ఉన్నారు కదా, ఇందాక చూపించాను. సో 2190 మెంబర్స్ ఉన్నారనమాట. సో అయితే దీనికి మనము ఈ 2 లిస్టులని కలపాల్సి వస్తుందన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో అంటే ఫస్ట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ అంటే కట్ ఆఫ్ తగ్గక ముందు రిజిస్టర్ చేసుకుని ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు, ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ కలిపి ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకుంటారు. కాబట్టి అంటే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా బెటర్ కాలేజ్ కానీ బెటర్ బ్రాంచ్ కానీ వస్తుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ట్రై చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకుంటారు. వాళ్ళు కాకుండా ఇంకా అసలు సీటే రాని వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకుంటారు. వాళ్ళతో పాటు ఇప్పుడు కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెడతారు. సో ఇది మొత్తం అంటే ఆ ఫస్ట్ లిస్టు అండ్ సెకండ్ లిస్టు మొత్తం కలిపి నేను కన్సాలిడేట్ చేసి పెట్టానమాట. సో ఆ విధంగా చేస్తే మొత్తం టోటల్గా మనకు వచ్చేసి 138 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే అవుతున్నారు, 2 లిస్టులు కలిపితే. ఓకే, దీంట్లో కోర్స్ ఇప్పటిదాకా చెప్పినట్లు బి కేటగిరీ అయితే కోర్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఏది బి కేటగిరీ అన్రిజర్వ్డ్ సీట్స్కి. ఇక అది కాకుండా ఎన్ఆర్ఐ కోటా ఎంతమంది ఉన్నారు చూసినట్లయితే, ఎన్ఆర్ఐ కాకుండా ముందుగా మనకి బీ క్యాట్లో లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసినట్లయితే 1950 మెంబర్స్ లోకల్ వాళ్ళు ఉన్నారు. ఏది అవుట్ ఆఫ్ 3138. సో దాని తర్వాత మనకి ఎన్ఆర్ఐ కోటా తీసుకున్నట్లయితే ఓన్లీ ఎన్ఆర్ఐకి అప్లై చేసిన వాళ్ళు, అంటే ఓన్లీ ఇన్ ద సెన్స్ ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 616 అనమాట, అంతమంది ఉన్నారు. సో ఇక ఇన్స్టిట్యూషనల్ కోటా తీసుకున్నట్లయితే 137 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు, 137 మంది. సో ఇది మనకి ఉన్నటువంటి స్టాటిస్టిక్స్. అయితే ఇది ఇంకా క్లియర్గా మనం దీని మీద ఇంకో కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే అసలు మనకి ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనేది కూడా కొంత తెలిసే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు 3వ తారీఖు ఫిబ్రవరి 3న ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ దాంట్లో కూడా ఆల్రెడీ ఈ లిస్ట్లో ఉన్న చాలామంది దాంట్లో కూడా అప్లై వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నారు. సో దాంట్లో ఏదైనా వాళ్ళకి మంచిగా అనిపించినటువంటి బ్రాంచ్ ఏదైనా వచ్చినా, ఏదైనా కాలేజీలో వచ్చినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తే వాళ్ళు అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ లిస్ట్లో నుంచి ఇంకా కొంతమంది తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఎంతమంది తగ్గుతారు, అది మీ ర్యాంక్ కంటే ముందున్న వాళ్ళు తగ్గుతారా, తర్వాత వాళ్ళు తగ్గుతారా అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అవన్నీ తెలియాలి అంటే ఇంకా మనకి చాలా డేటా అవసరం ఉంటుంది. అంటే ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి డేటా కూడా అవసరం ఉంటుంది. అండ్ అది వచ్చిన తర్వాత కానీ మనం ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ చేయలేము. లేదు అప్పటి వరకు చూద్దాము అని అనుకుంటే బట్ జస్ట్ మనకి అసలు దీంట్లో సీట్స్ ఎన్ని ఉన్నాయి, S1లో ఎన్ని ఉన్నాయి, S2లో ఎన్ని ఉన్నాయి, S3లో ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మనము ఒకసారి చెక్ చేసినట్లయితే తప్పకుండా మనకి కొంత కట్ ఆఫ్ అంటే ఎంత ర్యాంక్ వరకు లేదా ఎంత స్కోర్ వరకు మనకి సీటు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. అదంతా కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ కూడా. సో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉన్నాయి. ఇదంతా కన్సాలిడేటెడ్ మెరిట్ లిస్ట్ అనుకోవచ్చు. అయితే ఇది మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్టే. ఇంతకుముందున్న ఫైనల్ మెరిట్ లిస్టు, ఈరోజు వచ్చినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రెండింటిని కలిపి కన్సాలిడేట్ చేశాను. దీంట్లో ఇంకా కొంతమంది యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి 3వ తారీఖు దాకా గ్రీవెన్సెస్కి టైం ఇచ్చారు కాబట్టి దాంట్లో ఎవరైతే రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఎలిజిబుల్ చేసి ఈ లిస్ట్లో యాడ్ చేస్తారో. ఒకవేళ ఎంతమందిని చేసినా కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎంతమంది 3138 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక 10, 20, 30 మంది వచ్చినా కూడా అది 3200 దాటకపోవచ్చు. లేదు ఇంకా ఎక్కువ మంది వస్తే 3300, 400, 3500 వరకు వెళ్ళొచ్చు. అంతకు మించి అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ అసలు లేరు కదా మనకి ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు కదా. అందులో ముగ్గురే ఉన్నారు, నాట్ ఎలిజిబుల్ ముగ్గురు ఉన్నారు. రిజిస్టర్ చేసి పే చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయని వాళ్ళు ఒక 14 or 15 మెంబర్స్ ఉన్నట్టున్నారు. సో కాబట్టి ఇంకా అంతకంటే పెరిగేది లేదు. ఇది 3150 మ్యాక్సిమం వస్తుంది, అంతకు మించి అయితే రాదు. సో ఇది కన్సాలిడేటెడ్ లిస్ట్ అనుకోవచ్చు. ఇదే మనకి ఆల్మోస్ట్ ఫైనల్ లిస్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది దీంట్లో ఎన్ఆర్ఐకి నాట్ ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్
అప్లోడ్ చేయని లిస్ట్లో ఎవరైనా ఉన్నట్టయితే దాంట్లో నుంచి దీంట్లో అప్డేట్ వస్తుందన్నమాట. సో మేబీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయినట్లయితే దీంట్లో నంబర్ పెరగకపోవచ్చు, కాకపోతే క్వాలిఫై ఈ ఎన్ఆర్ఐకి కానీ ఇన్స్టిట్యూషనల్ కోటాకి కానీ క్వాలిఫై అయ్యేటువంటి క్యాండిడేట్స్ పెరుగుతారు. ఓకే, టోటల్ నంబర్ మేబీ పెరగకపోవచ్చు, ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మెరిట్ లిస్ట్ అనమాట. ఒకవేళ మీరు ఎక్కడున్నారో చూసుకోవాలి అని అంటే మీకు ఎలా తెలుస్తుందనంటే మీరు కూడా ఈ రెండు లిస్టులు క్లబ్ చేసి రెండు మెర్జ్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ నేను మెర్జ్ చేసిన తర్వాత ఈ స్టేట్ మెరిట్ అని ఒక కాలం యాడ్ చేసి జస్ట్ ఊరికే ఇది పెట్టానమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో చూడండి, ఈ ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి సెల్ ఏదైతే ఉందో అది కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ రికార్డ్ అనమాట అది. ఓకే, సో ఈ క్యాండిడేట్కి ఎంత ఉంది, ర్యాంకు 9323 ఉంది, స్కోర్ వచ్చేసి 559 ఉంది. మరి క్యాండిడేట్ ముందెందుకు రిజిస్టర్ చేసుకోలేదో, మరి ఇప్పుడెందుకు రిజిస్టర్ చేసుకున్నారో తెలీదు. సో ఇక్కడ ఇతను లోకల్ ఎమ్మెల్యే ఏపీకి, మేబీ అతను ఆల్ ఇండియా కోటాలో ఇంకా మంచి కాలేజ్ ఏదైనా ఎయిమ్స్ ఇట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీస్ అట్లాంటి ఏవైనా వస్తాయని ట్రై చేసి ఉండొచ్చు. మేబీ అక్కడ కాకుండా ఇక్కడే తీసుకుందాం ఏదైనా మంచిదని మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాడేమో తెలీదు. సో ఇలా కూడా ఉన్నారు కొంతమంది. ఇదిగోండి ఇక్కడ ఇంకో క్యాండిడేట్ 548, ఇంకో క్యాండిడేట్ వచ్చేసి 545 4. ఇది చూడండి, ఇక్కడ ఈ టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మధ్యలో కొంతమంది ఇక్కడ యాడ్ అవుతున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు ఈ క్యాండిడేట్ యొక్క ఈ క్యాండిడేట్ ఉన్నారనుకోండి, సపోజ్ ఈ క్యాండిడేట్కి 540 ఉన్నాయి, అతని యొక్క స్టేట్ ర్యాంకు 46 ఉండేది. బట్ ఇప్పుడు ఏమైంది, 1 2 3 4 5 ఈ 5 మెంబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి ఈ 46 కాస్త ఏమవుతుంది, 51 అవుతుంది. అంటే మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సో మీకంటే ముందు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది యాడ్ అయ్యారు అనే దాన్ని బట్టి మీ యొక్క స్టేట్ మెరిట్ అనేది ఎంత కిందికి వెళ్తుంది అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ బ్లూ కలర్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే. ఓకే, సో 509, 508, 507 ఇలా చాలామంది 500 400 ఎబో వచ్చిన వాళ్ళు చాలామందే చేసుకున్నారు. అంటే ఆల్రెడీ ముందు క్వాలిఫై అయినప్పుడు మరి వాళ్ళు ఎందుకు చేసుకోలేదు అప్పుడు అనేది మనకు ఐడియా లేదు. సో ఇప్పుడైతే ఆప్షన్ వచ్చిందనేసి మళ్ళీ సెకండ్ టైం రిజిస్టర్ అయితే చేసుకున్నారు. కాబట్టి మీ మెరిట్ లిస్టు ఇలా అయితే ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. సో మీ మొత్తం కలిపి 3138 అనమాట. సో ఇందులో మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అని అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలి. దాని తర్వాత మళ్ళీ మేబీ వాళ్ళు ఇస్తే కన్సాలిడేటెడ్ మెరిట్ లిస్ట్ కూడా డిస్ప్లే చేయొచ్చు యూనివర్సిటీ నుంచి. సో అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీకు స్టేట్ మెరిట్ ఎంత అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇవన్నీ చూడండి, 948 ఈ కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. 948 వీళ్ళు 948 కదా నాది అంటే 900 మెంబర్సే ఉన్నారు, నాకు పెద్ద కాంపిటీషన్ లేదు అనుకోవడానికి లేదు. యాక్చువల్గా వీళ్ళ యొక్క స్టేట్ మెరిట్ తీసుకుంటే 3138కి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే ముందు ఆల్రెడీ 2190 మంది ఉన్నారు కదా ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు. సో వాళ్ళంతా వీళ్ళకంటే ముందే ఉంటారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ లాస్ట్లోకి వెళ్ళిపోతారు. సో 3138, ఈ 3130 ఈ విధంగా వీళ్ళంతా కూడా చివరిలోనే ఉంటారు వీళ్ళ కట్ ఆఫ్ని బట్టి, అదే స్కోర్ని బట్టి, స్కోరు లేదా ర్యాంక్ అనుకోవచ్చు. సో ఇది ప్రస్తుతానికి మనము ఈ విధంగా మొత్తం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు మేనేజ్మెంట్ కోటాలో ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. సో చెప్పాను కదా మీకు వేకెంట్ లిస్ట్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. మనము ఫస్ట్ పెట్టినటువంటి సీట్ మ్యాట్రిక్స్ చూసి కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ దాంట్లో ఆల్రెడీ కొన్ని సీట్లు ఫిల్ అయ్యాయి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో. అండ్ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ వేకెంట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. అది వచ్చినప్పుడు అప్పుడు ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి, అండ్ దాంట్లో కూడా మళ్ళీ థర్డ్ రౌండ్లో కొంతమంది అప్గ్రేడ్ కోసం వేరేది కూడా ఆప్షన్స్ పెట్టుకుంటారు, మంచి కాలేజ్ మంచి బ్రాంచ్ కోసం. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఎంతవరకు వస్తుంది ఏంటి సింపుల్గా తెలియాలి అని అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేసాము. సెకండ్ రౌండ్లో ఏ బ్రాంచ్ ఎంత కట్ ఆఫ్ వరకు వచ్చింది, ఎంత ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది అనేది క్లియర్గా దాంట్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. అది ఒకసారి చూడండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు రావచ్చు. 30,000 వరకు కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అది ఇంకొక 5,000 10,000 పెరుగుతుంది. కానీ
లక్ష దాకా అయితే పెరగదు. కాబట్టి ఆ కట్ ఆఫ్లు తెలుసుకోండి ఫస్ట్. దాన్ని బట్టి మీకు అసలు వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. సో మీరు ఏ క్యాట్లో పెట్టాలి, ఆల్రెడీ బీ క్యాట్లో రిజిస్టర్ చేశారు అండ్ ఎన్ఆర్ఐ కోటాలో కూడా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ ఎన్ఆర్ఐ అండ్ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ కోటా వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళ ఆప్షన్స్ పెట్టే పని లేదు, డైరెక్ట్గా వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ అయింది. ఇంకా వాళ్ళు నో నీడ్ టు వరీ. ఓన్లీ ఎన్ఆర్ఐ కోటా అండ్ బి కేటగిరీ ఏదైతే ఉందో ఈ రెండు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. ముందు మీరు బీ క్యాట్ పెట్టండి, ఆ తర్వాత ఎన్ఆర్ఐ కోటా పెట్టండి. ఎందుకంటే బీ క్యాట్లో మీకు ఫీజు తక్కువ, జస్ట్ 9.9 lakhs అంటే 10 lakhs అనుకోండి. అండ్ ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేసరికి 57.5 lakhs ఉంటుంది పర్ యానం. ఇదంతా నేను చెప్పేది. సో కాబట్టి ఒకవేళ మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదు అని అనుకుంటే టాప్ బ్రాంచెస్ కావాలి అనుకుంటారు కదా, టాప్ కాలేజీలో టాప్ బ్రాంచ్ కావాలి నాకు అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఫస్ట్ బీక్యాట్ ఆప్షన్ పెట్టి అదే కాలేజీలోనో లేదా అదే బ్రాంచో మళ్ళీ ఎన్ఆర్ఐ కూడా పెట్టుకోవచ్చు. ఏది అవి అలా మీరు ఒక 4-5 పెట్టుకున్న తర్వాత ఈ 4 రాకపోతే నేను ఎన్ఆర్ఐకి వెళ్ళిపోతా అనుకుంటారు చూడండి. సో అలాగా అలా మీ ప్రయారిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని, అంటే ఒక ప్రిపేర్ చేసుకోండి ముందే. దాని ప్రకారంగా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇంకా ఫర్దర్ అప్డేట్స్, ఫర్దర్ అనాలిసిస్ ఇంకా ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనము చూసే ప్రయత్నం చేద్దాము. సో ప్రస్తుతానికైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి, అందరికీ సీట్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కావాలి అని అంటే మాత్రం కింద నంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు సీట్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మనకి ఏపీలో, తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్లో కూడా కొన్ని ఉన్నాయి. సో ఎక్కడైతే మీరు రిజిస్టర్ చేసుకున్నారో అక్కడ మీకు సీట్ ఇప్పించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.